నమస్తే, వెల్కమ్ టు Q6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఈ నెల 13న శంకుస్థాపన. మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ వరాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన. విశాఖలో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు. వివక్షకు తావులేదు, అభివృద్ధికే పాటుపడాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ISSF వరల్డ్ కప్ 2025లో 25 మీటర్ల మహిళా పిస్తల్ ఈవెంట్లో రజత పథకం సాధించిన ఈషా సింగ్ అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు 1,14,000 చెక్కును అందించిన హమాలీ సంఘం కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ అధికమవుతుంది, ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంగరంగ వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 1000 కోట్ల విలువైన భూమిని ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఉచితంగా అందిస్తుందని ఇచ్చిన మాట ప్రకారం మీకు అందిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. దశాబ్దాలుగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కావాలని చాలా మంది కోరుకుంటున్నారని, వారి కలను నెరవేర్చేలా క్యాబినెట్లో ఆమోదం తీసుకొచ్చారని, ఈ నెల 13న శంకుస్థాపన మన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈ రోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గాని తయారీ గాని అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి, మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో 1 రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. జనసేన పార్టీ నాయకులతో కరచలనం చేసుకుంటూ తన పర్యటనకు వెళ్లారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం 92 కోట్లు ఖర్చు పెట్టి 90 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని
కూటమి ప్రభుత్వం 10 నెలల్లో 1,005 కోట్లు కేటాయించి 1,062 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు ఈ ప్రాంతంలో ఓట్లు రానప్పటికీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరుస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధికి బాటలు వేయాలని, వివక్షకు తావు లేకుండా పనిచేయాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను. మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేసాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే. అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు. కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు జరిపారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वक्ष्याज नमः सर्वाय च प्रतिश्रुता सहस्रसो वैशाखं हेडगेमे असव्योपसर्पतिरीलग्रीनाथराय दृष्टवे उभाभ्यां जुने नमो बाहुभ्यां तव धन्वणे हृदे धनुणाहे तस्पान्वणक्त विश्वदः अतो हृदिस्तवारे रात्रियोर्ज्यां यास्ते हस्तैरवपराधा भगवो वप अवदत् अधिरेन्नानां पदये नमो नमो हरिकेतायोपवीतिने भुक्तानां पदये नमो 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 उच्चैर्घोषाय क्रन्दयते भक्तीनां पतये नमो नमः कृष्णवीताय धावते त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनः व्याधिनीनां पतये नमो नमः कुकुबायर्षङ्गिणे स्तेनानां पतये नमो नाभ्यस्तेनाभ्यश्च ओ नमो नमः क्षत्रभ्यः सङ्ग्रहेतृभ्यश्च ओ नमो नमः विप्तकेशाय च नमः सहस्राक्षाय च धन्वणे च नमो गिरिशाय च विविष्टाय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमः मध्यश्रुताय च रसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च प्रमृताय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्गिने च ऋतुपदे च नमस्तीक्ष्णेशवे च हृदे च नमस्तीक्ष्णेशवे च दिने च नमस्वायुधाय च धन्वणे ऋषुत्याय च भत्याय च नमः कात्याय च नीप्याय नमः सूद्याय च रसाय च मेद्रियाय च दप्याय च नमोवात्याय च सव्याय च वास्तुभाय नमो वृक्षेभ्यो हरिकेतेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कर
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF వరల్డ్ కప్ 2025లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ 25 మీటర్ల మహిళల పిస్తల్ ఈవెంట్లో రజత పథకం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మహిళల షూటింగ్ ఈవెంట్లో ఈషా సింగ్ పథకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు. క్రీడల్లో మహిళలు సత్తా చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సుల్తానాబాద్ మండలం అళ్లిపురం మరియు రేగడి మద్దికుంట గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఖర్చుల నిమిత్తంగా 1,14,000 చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు. హమాలీ సంఘం నాయకులు పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటి నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలిపారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్నాయని టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, NTR జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, NTR, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. COPD, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ASR విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్ గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. హాస్పిటల్ కు వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయిన వారికి సరైన అక్కడ అకామిడేషన్ లభించక ఇబ్బందులు పడుతున్నారని, తద్వారా ఇతర వ్యక్తుల నుంచి కూడా వ్యాధులు సంక్రమిస్తున్నాయని అన్నారు నారా చంద్రబాబు.
ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు చంద్రబాబు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది హాస్పిటల్కి పోతే. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్, కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరి అయిన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. గో టు నెక్స్ట్. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై ఎన్నికలకు 3 అనేక ఆరోపణలు చేసిన కూటమి నాయకులు పచ్చ ఛానల్స్ ఎందుకు ల్యాబ్ పరీక్షలు చేయించలేదని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చి వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని శనివారం మార్కెట్ రోడ్లో ఏర్పాటు చేసిన వరలక్ష్మి సైకిల్ స్టోర్ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతింతై వటుడింతై సైకిల్ స్టోర్ అభివృద్ధి చెంది నగరంలోని ఇలాంటి బ్రాంచీలు ప్రారంభించాలని నిర్వాహకులు వల్సా శంకర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వైఎస్ సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండా సుమా రమణారెడ్డి, వంగల శ్రీదేవి, పవన్ కుమార్, గుట్టిముక్కల రమణాచార్,
ఆనంద్, దుబాల శ్రీనివాస్, ఉగిలే సుధాల పటేలో, వరమ్మి, సైకి, తోడి బ్యూటర్స్, ఓ నది, వల, శంకర్, వకాష్, ప్రీతం, భోగా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఐఎంఏ కరీంనగర్ చాప్టర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ రక్తదానం కంటే మించింది మరొకటి లేదన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వెటర్నరీ హెల్త్ పై కేర్ తీసుకోవాలని అన్నారు. కామన్ పబ్లిక్ లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర రోగాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద రోగులను దృష్టిలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. డెలివరీ విషయంలో ఎన్సీడీసీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పరిసర ప్రాంతాలలోని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఏప్రిల్ 7th రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మేము ఈ సంవత్సరం థీమ్ అంటే హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్, అంటే మంచి మనం ఏదైతే మొదలు పెడతాం మంచి పనులతో మొదలుపెట్టి హెల్దీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం. ప్రెగ్నెన్సీ లోపల ఎన్సీడీస్ గురించి చెప్దామని డిసైడ్. జనరల్ పాపులేషన్ ఎన్సీడీ పెద్ద టాపిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న థీమ్ ప్రకారము ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళలో వచ్చే ఎన్సీడీస్, వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఎన్సీడీస్ అంటే అంతకుముందు బిఫోర్ యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ముందు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మిడ్వైఫ్స్ ఎక్కువ డెలివరీస్ కండక్ట్ చేసేటప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్స్ వచ్చి పోస్ట్మార్టం సెప్సిస్ వీటితో చాలామంది చనిపోయేవారు. మనము ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, మెడిసిన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఈ నెల 13న శంకుస్థాపన. మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ వరాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన. విశాఖలో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు. వివక్షకు తావులేదు, అభివృద్ధికే పాటుపడాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025లో 25 మీటర్ల మహిళా పిస్తల్ ఈవెంట్లో రజత పథకం సాధించిన ఈషా సింగ్. అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు 1,14,000 చెక్కును అందించిన హమాలీ సంఘం కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ అధికమవుతుంది. ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంగరంగ వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.